ఈదుల్-అధా పండుగ కథ తెలుగు ఈదుల్-అధా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీన్ని బక్రీద్ అని కూడా అంటారు. ఈ పండుగకు సంబంధించిన కథ ఇస్లామిక్ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. సంఘటనలు ఇస్లామిక్ ప్రవక్త అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం చుట్టూ జరుగుతాయి. అల్లాహ్ తాలా తన భక్తికి పరీక్షగా ఇబ్రాహీంను తన ప్రియమైన కొడుకు ఇస్మాయిల్ను త్యాగం చేయమని ఆదేశించాడు. ఇది ఇబ్రాహీంకు చాలా కష్టమైన పరీక్ష, కాని ఇబ్రాహీం తన దేవుడి ఆదేశాలను పాటిస్తూ తన కొడుకును త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇబ్రాహీం తన కొడుకును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అల్లాహ్ అతని భక్తికి సంతృప్తి చెందినట్లు తెలియజేసి ఇస్మాయిల్ను బదులుగా ఒక గొర్రెను త్యాగం చేయమని చెప్పాడు. ఈ విధంగా ఇస్మాయిల్ ప్రాణం దక్కింది మరియు ఇబ్రాహీం తన భక్తిని నిరూపించుకున్నాడు. ఈ సంఘటనను గుర్తుంచుకునేందుకు మరియు అల్లాహ్కు తమ భక్తిని ప్రకటించేందుకు ముస్లింలు ప్రతి సంవత్సరం ఈదుల్-అధా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు గొర్రె, ఆవు, మేకలు వంటి జంతువులను త్యాగం చేసి ఆ మాంసాన్ని తమ కుటుంబం, స్నేహితులు మరియు పేదలతో పంచుకుంటారు. ఈ విధంగా ఈదుల్-అధా పండుగ ముస్లిం సమాజంలో భక్తి, త్యాగం మరియు పరస్పర సహాయ సహకారాల ప్రతీకగా నిలుస్తుంది.